హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖ. అందరు ఎలా ఉన్నారండి? సో ఏంటి వాళ్ళ సండే స్పెషల్ మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే గోంగూర ఎగ్ కర్రీ అండి. సో అది ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది మనము చెక్ చేసేద్దాం. గోంగూర ఒక కట్ట తీసుకున్నాను, తర్వాత ఒక టొమాటో, ఒక 5 to 6 పచ్చిమిర్చి అండి. గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి మనం స్పైసీగా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. అండ్ ఎల్లిపాయలు ఒక 4-5, 2 ఆనియన్స్ అండ్ 4 ఎగ్స్ తీసుకుని ఉడకబెట్టి పెట్టానంటే నేను ఆల్రెడీ ఎగ్స్ని. ఇవి మనకు కావాల్సింది. కొంచెం మనం కర్రీలో ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుంటే మన ఎగ్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. ఓకేనండి. ఇప్పుడు మనము ఫస్ట్ గోంగూరని ఉడకబెట్టుకుందాము మన కుక్కర్లో. అయితే కొంచెం ఆయిల్ ఎందుకు వేస్తానంటే అడుగొట్టకుండా మన గోంగూర ఇందులో కొంచెం అట్లా ఆయిల్ వేసి, సో ఈ గోంగూర ఇందులో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఇట్లాగా కట్ చేసేసి వేసేసుకోండి. ఇందులో ఎల్లిపాయలు వేసుకొని పసుపు వేసుకోండి, కొంచెం వాటర్ వేసుకోండి. ఒక విజిల్ వచ్చే వరకు మనం పెట్టుకుందాము. ఇప్పుడు ఎగ్స్ ని కొంచెం ఇలాగా కట్ చేసి మనము వేయించేసి మనం ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఇప్పుడు పెన్నంలో ఆయిల్ తీసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం ఇలా ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము. సో ఎగ్స్ ఫ్రై అయిపోయింది, నేను తీసి పెట్టుకున్నాము. ఎప్పుడు చికెన్ మటన్ ఎందుకని ఇవాళ ఎగ్ కర్రీ చేస్తున్నాను. సో మన గోంగూర కూడా ఉడికిపోయింది. చక్కగా ఇట్లా ఎనిపేసుకోండి. సో ఇలా గోంగూరే ఉండనివ్వండి, బాగుంటుంది అలాగా టేస్ట్. అంతేనండి, గోంగూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందాక ఎగ్స్ వేయించేసి పెట్టుకున్నాం కదా, అదే పెన్నంలో ఆనియన్స్ ఒక 2 పచ్చిమిర్చి వేయండి. ఇందులోనే ఒక 2 ముక్కలు చెక్క, 3 లవంగాలు అండ్ ఒక 3 బిర్యానీ ఆకులు వేసేస్తున్నాము. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అది పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేద్దాం. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు. ఇప్పుడు టొమాటో ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి మంచిగా దాన్ని కాసేపు మగ్గనిద్దాం. చూసారా, ఆల్మోస్ట్ మనకి మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనము ఇందులో గోంగూర వేసుకుందాం. బాగా కలుపుకొని ఇంకొక 5 minutes దీన్ని మగ్గనిద్దామండి. కొంచెం వాటర్ వేసుకుందాము. ఇప్పుడు గ్రేవీగా కావాలంటే ఇట్లా వాటర్ వేసుకోండి, లేదంటే దగ్గరగా అట్లనే ఉంచొచ్చు. ఇప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోండి తగినంత. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసానండి, అంటే మీరు టేస్ట్ తగ్గట్టు చూసుకొని వేసుకోండి, మీకు స్పైసీ ఇష్టం ఉంటే. ఇప్పుడు చూద్దాము ఎలా వచ్చిందో. ఇప్పుడు మనము ఎగ్స్ వేసుకుందాము. గోంగూర అరోమా కూడా బాగుందండి నిజంగా. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసి ఒక 2 minutes అలా ఉంచేస్తే మన ఎగ్ గోంగూర కర్రీ రెడీ. సో మన ఎగ్ గోంగూర కర్రీ రెడీ. టేస్ట్ చేసి చూసేద్దామా? సో ఇప్పుడు చక్కగా కలిపేసుకొని ఎగ్ అద్భుత, నిజంగా పుల్లగా అండ్ కొంచెం మసాలా తగులుతూ లైట్గా చాలా బాగా వచ్చిందండి కర్రీ. వెరీ యమ్మీ. ఖచ్చితంగా మీరు ఒకసారి చేసుకొని చూడండి, అమ్మగా ఉంది.
ఎందుకంటే గోంగూర మామూలుగా కూడా గోంగూర చేసుకుంటే పుల్లగూరలా చేసుకుంటాను కదా, చాలా కమ్మగా బాగుంటుంది అండ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ప్రోటీన్ ప్లస్ ఐరన్ రిచ్. అద్భుతం, చాలా బాగుంది. మీరందరూ కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, ఓకేనా? సో దట్స్ ఆల్. ఇవాళ మా సండే స్పెషల్ ఈస్ గోంగూర ఎగ్ కర్రీ. సో మీరేం చేస్తారో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కొట్టట్లేదు, కొంచెం లైక్ కొట్టండి, ఓకేనా? సో దట్ విల్ బి అ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నిజంగా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. బికాస్ మీకు ఏదో ఒక కొంచెం ఇందులో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్ట్. అంతేనండి. సో మీ టేస్ట్ అండ్ ట్రావెల్ విత్ రేఖ. సో ఇవాళకి సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.